ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభువు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనము. వారి యందు నేనును నా యందు నువ్వును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నువ్వు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారి యందు నేనును నా యందు నువ్వును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నువ్వు నన్ను పంపితువనియు నువ్వు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించుతవని లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 6:56 వచనంలో నా శరీరము తిని నా రక్తం త్రాగవాడు నా యందు నేను వాని యందు నిలిచి ఉందుము. యోహాను సువార్త 14:10 వచనంలో తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముట లేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేను చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10-11 వచనాల్లో క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాపం విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనను మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21 వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసము పాపముగా చేసినాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరే మాకు తోడై ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అందరిని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.